తెలిసిన నీతి. మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొందల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతా ఉన్నా. మరి మీ జగన్ను చూడండి, మరి మీ జగన్ను చూడండి, మీ బిడ్డను చూడండి. ఈ 58 నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కేమిటో 4 మాటల్లోనే మీ అందరికీ కూడా గుర్తు చేస్తా. ఇది మన 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్. ఇది ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా 7 వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, మరో 4 అడుగులు వేస్తే విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు, మరో 4 అడుగులు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు, మరో 4 అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు. ఇక 7వ వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా 4 రోడ్ల వద్దలో నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్పు. ఈ 58 నెలల్లో మన వైఎస్ఆర్సీపీ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్కేమిటి? మరి చంద్రబాబు మార్కేమిటి? జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి ఘాట్లు, లంచాల ఘాట్లు. అదే మీ బిడ్డ మార్కు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి, నేరుగా మీ చేతికి అందించే సేవలు, స్కీములు. ఇది తేడా గమనించమని కోరుతా ఉన్నా. పౌర సేవల్లో మనం తీసుకొచ్చిన మార్పులను ఒక్కసారి గమనించండి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ 3000 రూపాయలు ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇంటి వద్దకే రేషన్ గంటలు, రోజుల వ్యవధిలోనే, సమీపంలోనే, సచివాలయంలోనే, ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇంకా ఇతర సర్టిఫికెట్లు, 600 రకాల సేవలు. మన గ్రామంలోనే ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన కళ ఎదుటనే కనిపిస్తా ఉన్న లంచాలు, వివక్ష లేని పాలన మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నింటికీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా, ఇలా 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. కేవలం ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలోనే, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి.
మరి బాబు ఏం చేశాడన్నా? మరి చంద్రబాబు ఏం చేశాడన్నా? ఏం చేశాడక్క? ఏం చేశాడ తాత? చంద్రబాబు చేసింది ఏమిటో తెలుసా? జన్మభూమి కమిటీలను ముందర పెట్టి గ్రామాన్ని దోచేయడం చంద్రబాబు చేశాడు. రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ. తేడా గమనించమని కోరుతా ఉన్నా. రైతన్నకు మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్న రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పగటి పూటే 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు 0 వడ్డీకే పంట రుణాలు, రైతన్నలకు ఉచిత పంటల బీమా, ఆక్వా రైతులకు ₹1.5కే విద్యుత్, సహకార రంగాన్ని అమూల్తో పునరుద్ధరించి పాడి రైతులకు ప్రతి లీటర్కు ₹10 నుంచి ₹20 అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అనంటే మీ బిడ్డ, మీ జగన్. అన్నింటికీ మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోనే ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్, మీ బిడ్డ. 100 సంవత్సరాల తరువాత భూముల రీసర్వే చేయిస్తున్నది 35 లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కల్పించింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యవసాయానికి, రైతుకు మంచి చేయకపోగా చెడు చేసిన ఆ బాబుకు ఆయన ఎల్లో మీడియాకు మనం ఈ 58 నెలల పాలనలో ఇన్ని పథకాలు చేసి, ఇలా పథకాలు ఎవరు చేశారు అనంటే జగన్ 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 అంటా ఉన్నా మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెత్తందారులకు? ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా పెత్తందారులకు? ఏం తమ్ముడు, ఆ పెత్తందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా. విద్యారంగాన్ని చూసినా ఇక్కడ కూడా అంతే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపించినందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. బడులు మారాయి. ఇంగ్లీష్ మీడియంతో, నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు. బడులు తెరిచే నాటికే పిల్లల చేతుల్లో విద్యా కానుక. పిల్లలు బడులకు వెళ్తే చాలు రోజుకో మెనూతో గోరుముద్ద. ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీషు. ఆ బడులలో డిజిటల్ బోధనలతో, ఐఎఫ్పీలతో
6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన. ఆ పిల్లలు 8వ తరగతిలోకి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో, ఆ పాపల చేతిలో ట్యాబ్స్. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు 100% పూర్తి ఫీజులు రీయింబర్స్ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన. 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులలో సబ్జెక్ట్ టీచర్. 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులలో టోఫుల్ను సైతం ఒక పీరియడ్గా పెడుతూ శిక్షణ ఇస్తూ, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లల ప్రయాణం. మన పిల్లలకు ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న మన పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి నుంచే చదువుకునేందుకు అవకాశం ఇస్తూ ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను మన కరికులంలో భాగంగా చేయడం దగ్గర నుంచి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ డిగ్రీలో తీసుకురావడం వరకు కూడా ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు మన కళ్ళ ఎదుటే కనిపించేట్టుగా చేసింది ఈ 58 నెలల పాలనలోనే. జరిగింది మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే జరిగింది, మన వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా అక్క? మండదా చెల్లి? మండదా అన్న? మండదా తమ్ముడు? మరి అందుకే చంద్రబాబు కడుపు మండుతుంది. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేద